తెలుగు జాతి భవిష్యత్తుకి నేను రక్షకుడుగా ఉంటా. ఎక్కడా రాజీ పడను, అన్ని విషయాల్లో ముందుంటాను, స్వచ్ఛమైన పాలన ఇస్తాను. ఇంకో పక్క ఎవరైనా అవినీతి చేస్తే ఒకసారి రెండుసార్లు చెప్పి సరిచేస్తాం. చెయ్యలేకపోతే అధికారి కానీ లేకపోతే రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా శిక్ష తప్పదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే మీరు ఇక్కడ చూశారు, చిన్న బాబు కిట్టి ఇంట్లో ఇచ్చే డబ్బులు దాంట్లో వేసుకొని అది ఒక అలవాటుగా చేసుకునే డబ్బులు నేరుగా ఆ కిట్టి తీసుకొచ్చి ఈరోజు అమరావతి రాజధానికి ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. స్ఫూర్తిని తల్లిదండ్రులు ఇచ్చారు, కానీ ఇది మహోన్నతమైన స్ఫూర్తి. అమరావతి దేవతల రాజధాని, అమరావతి ప్రజా రాజధాని. ఈరోజు అలాంటి అమరావతి రాజధానిని కాపాడుకోవడమే కాకుండా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయి ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధాని ఏదంటే దానికి చిరునామాగా అమరావతిని తయారు చేసుకోవాల్సిన బాధ్యత మన పైనుంది. ఆడబిడ్డ స్పాంటేనియస్గా 2 గాజులు తీసి బంగారు గాజులు తీసి నేరుగా అమరావతికి డొనేట్ చేసిందంటే అది స్ఫూర్తిదాయకం. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడో జన్మభూమి పెట్టాను, ఒక పిలుపిచ్చాను. ప్రపంచంలో ఉండే అందరూ వచ్చి గ్రామాలకు సేవలు అందించారు, తోచిన విధంగా సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఇంకొక మిత్రుడైతే ఇంత మునుపు కూడా ఆయన ఇప్పుడు రాలేకపోయారు. ఆయన పేరేంటి, నరసింహారావు గారు అయితే ఇంత మునుపు 3 కోట్లు ఇచ్చాడు. మళ్ళీ 3 కోట్ల రూపాయలు ఈ గుడివాడలో బస్ స్టాండ్ కోసం పునర్నిర్మాణం కోసం ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీలో కూడా ఒక స్ఫూర్తి రావాలి. మంచిని మంచనాలి, చెడును ఖండించాలి. అప్పుడే మంచి పెరుగుతుంది, చెడు ఎక్కడికక్కడ తగ్గే పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు అనేక శంకుస్థాపనలు చేశాను. 121 పట్టణ స్థానిక సంస్థల్లో అమృత్ 2 కింద, ఏఐఐబి కింద, UADF1, UADF2 కింద 15,274 కోట్ల రూపాయల వ్యయంతో పట్టణాల్లో పనులన్నీ ప్రారంభించుకోవడానికి శంకుస్థాపనలు చేశాం. 514 ప్రజారోగ్య మున్సిపల్ ఇంజనీరింగ్ పనులకి ఈ ప్రాజెక్టు కింద చేపడుతున్నాం. ఎక్కడైతే వేస్ట్ వాటర్ అంతా కూడా శుద్ధి చేయడానికి STPలు పెట్టడం, ఓవర్ హెడ్ రిజర్వాయర్లు కట్టడం, త్రాగునీటి పరిష్కారం కోసం ఎక్కడికక్కడ పరిశుభ్రమైన పైప్ లైన్లు వేయడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పెట్టడం, మురుగు శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడం, చెరువులు అభివృద్ధి చేయడం, ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ముందుకు పోయాం. ఇంకొక పక్క ఈరోజు మీరు చూస్తే 8,74,000 మందికి త్రాగునీరు కోసం ట్యాప్ కనెక్షన్స్ ఇస్తాం. 63,000 పైగా డ్రైనేజ్ సౌకర్యం కల్పిస్తాం. సురక్షితమైన మంచినీరు, మెరుగైన పారిశుద్ధ్యం, ఈ 2 కోసం ముందుకు పోతున్నాం. మొట్టమొదటిసారిగా ఇంటింటి దగ్గర చెత్త సేకరణకి, అదే మరి రీసైక్లింగ్ కోసం వ్యవస్థని బలోపేతం చేస్తున్నాం. పట్టణాల్లో మామూలు వెహికల్స్ పెడితే పొల్యూషన్ ఉంటుందని ఎలక్ట్రికల్ వెహికల్స్ పెడుతున్నాం. 126 ఎలక్ట్రికల్ ఆటోల్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. ఇంకో పక్క ఆగస్టు 26కి 1140 ఈ ఆటోలు అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.